32 ఇయర్స్ ఒక అమ్మాయి అండి, పేషెంట్ వచ్చారు. ఇది సెకండ్ టైం ఫాలోఅప్కి రావడం. వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు తన ప్రాబ్లమ్స్ చెప్పడం, ఏడవడం, అంటే పెద్ద ప్రాబ్లమ్స్ కాదు కానీ అలా చెప్తుంటే ఏడ్చిస్తుంది. చాలా డల్గా ఉంది. తను బ్లడ్ టెస్ట్ చేయించుకొని ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిందని చెప్పింది. రీసెంట్గా వెయిట్ గెయిన్ అయింది, హెయిర్ ఫాల్ ఉంది, కొంచెం డల్ మూడ్లోకి పోవడం, లైఫ్ మీద విరక్తిలాగా ఉంది, ఇలాంటి సిమ్టమ్స్ అని చెప్పిందనమాట. మన క్లినిక్లో థైరాయిడ్ టెస్ట్ చేసామండి. ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు థైరాయిడ్ కానీ, వైటమిన్, న్యూట్రియంట్స్ కానీ, సిబిసి, ఐరన్ ఇవన్నీ చేస్తాం మేము జనరల్గా ఓవరాల్ వెల్బీయింగ్కి. ఇందులో ఈ అమ్మాయికి TSH ఎగ్జాక్ట్లీ 196 ఉంది. సో TSH 196 అంటే చాలా ఎక్కువ ఉన్నట్టు కదా. తనకి ఇంట్లో ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంది, ఇంకా పిల్లలు పుట్టలేదు అని ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కూడా స్ట్రెస్ ఉందన్నమాట. సో ఇలా నాకు థైరాయిడ్ ప్రాబ్లంతో డల్ మూడ్తో రావడం ఆల్రెడీ ఈ వీక్లో 3rd పేషెంట్ అండి. నేను మీకు పేషెంట్ స్టోరీస్ షేర్ చేసుకుంటానని చెప్పాను కదా. సో వారి డీటెయిల్స్ ఏం ఇవ్వకుండా ఇలా చెప్పడం వల్ల మీరు కూడా రిలేట్ చేసుకొని మీ నాలెడ్జ్ని పెంచుకోగలరు. సో ఈ పేషెంట్ ఇప్పుడు ఫాలోఅప్కి వచ్చారు. లాస్ట్ టైం మనము థైరాయిడ్ మెడికేషన్ స్టార్ట్ చేసాం. షీఈస్ వెరీ హ్యాపీ, ఫేస్లో గ్లో ఉంది. థైరాయిడ్ మెడిసిన్ రెగ్యులర్గా చేసుకుంటున్నారు. రిపీట్ థైరాయిడ్ టెస్ట్ చేసినప్పుడు ఎస్టర్డే చేశారు రిపీట్ థైరాయిడ్ టెస్ట్. T4, T3, TSH నార్మల్ రేంజ్కి వచ్చాయి. ఇంకొక విషయం, నార్మల్ రేంజ్కి వస్తే టాబ్లెట్స్ మానేయాలని కాదు అర్థం. వారు టాబ్లెట్స్ తీసుకుంటున్నారు కాబట్టి నార్మల్ రేంజ్కి వచ్చింది. సో టాబ్లెట్ కంటిన్యూ చేయాలి. డోస్ అడ్జస్ట్మెంట్స్ ఉంటే డాక్టర్గా నేను డోస్ అడ్జస్ట్మెంట్స్ చేస్తాను. సో నేనేం చెప్తున్నానంటే, వన్ ఆఫ్ ద ట్రీటబుల్ కాసెస్ ఆఫ్ డల్ మూడ్ అండ్ డిప్రెషన్ థైరాయిడ్ అండి. సో థైరాయిడ్ నార్మల్ చేసుకుంటే ఈ సిమ్టమ్స్ మీకు ఒక్కసారిగా ఇలా వ్యానిష్ అవుతాయి. ఇంత థైరాయిడ్ లెవెల్స్ ఉన్నప్పుడు మీ బ్రెయిన్ క్లౌడీగా ఉండడం, ఎక్కడెక్కడో తిరుగుతున్నట్టు ఉండడం, మర్చిపోవడం, ఊరికే ఏడుపు వచ్చేయడం, హెయిర్ ఫాల్ అవ్వడం, సడన్గా వెయిట్ గెయిన్ అయిపోవడం, వీక్నెస్గా ఉండడం, ఏం చేయాలనిపించకపోవడం, కన్ఫ్యూజ్డ్గా ఉండడం, ఇవన్నీ సహజం. ఇన్ఫ్యాక్ట్ థైరాయిడ్ 10 దాటితేనే ఈ సిమ్టమ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి. ఇమాజిన్ ఆ అమ్మాయికి 196 ఉంది. సో తనకు డెఫినెట్గా సిమ్టమ్స్ ఉంటాయి కదా. సో షీఈస్ వెరీ హ్యాపీ టుడే. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇలా మనం క్యూరబుల్ ఆర్ ట్రీటబుల్ కాసెస్ ఆఫ్ డల్ మూడ్ డిప్రెషన్ చాలా ఉంటాయి. అందులో థైరాయిడ్ కూడా ఒక మేజర్ కాజ్ అనమాట. సో మీరు టెస్ట్ చేసుకున్నట్టయితే చాలా రోజులు అయినట్టుంటే ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే థైరాయిడ్ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలి. నన్ను కన్సల్ట్ అవ్వాలనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్ లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, క్లినిక్ అడ్రస్ కూడా ఉంది డిస్క్రిప్షన్లో. అన్నట్టు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఈ వీడియో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. మరొక పేషెంట్ స్టోరీతో మీ ముందుంటాను. డాక్టర్ చైతన్య.